ఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ నెల 30వ తేదీ 31వ తేదీ రిటైర్ కాబోతున్నాడు. అయితే ఇప్పటికే ఆయన మీద రకరకాల కేసులు ఉన్నాయి. ఒకటి ముంబై నటి కాదంబరి జత్వాని మీద వేధింపుల కేసుతో పాటు ఏపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాల కేసు కూడా నడుస్తుంది. సో ఆ కాదంబరి జత్వాని నటి కేసు అయితే వీగిపోయింది. ఇప్పుడు ఈ గ్రూప్ 1కు సంబంధించి ఏదో కేసు కూడా నడుస్తుంది. దానికి సంబంధించి ఆయన జైలు కూడా వెళ్ళి వచ్చాడు. రీసెంట్గానే హైదరాబాద్లో ఆయన కుమారుడు కూడా పెళ్లి కూడా చేశాడు. ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ టైం దగ్గర పడింది. ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఆయనకు రిటైర్మెంట్ లోపు లేకపోతే రిటైర్మెంట్ రోజైనా సరే పోస్టింగ్ ఇస్తారా లేదా అనే దాని మీద అయితే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అటు అధికార వర్గాల్లోనూ అదేవిధంగా చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఆంజనేయులు గారి రిటైర్మెంట్ రిలీవ్ విషయంలో కూటమి ప్రభుత్వం నిన్న ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఆగస్టు 31వ తేదీన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నిబంధనలకు అనుగుణంగా రిటైర్మెంట్ వేళ రిలీవ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించింది. దీంతో రిటైర్మెంట్కి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి సర్వీస్లో తిరిగి చేరకుండానే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గతంలో పివి సునీల్ కుమార్ గారు, తర్వాత ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. మరోవైపు ఆయన రిటైర్డ్ అయినా పెండింగ్లో ఉన్నటువంటి కేసులో దర్యాప్తు మాత్రం కొనసాగించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ప్రస్తుతం ఉన్నటువంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఆయన మీద ఉన్నటువంటి పెండింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు తమ తదుపరి దర్యాప్తును కొనసాగించబోతున్నాయి. విచారణలకు రిటైర్మెంట్ అడ్డంకి కాదని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. అయితే పెన్షన్ ప్రయోజనాలు మాత్రం నిబంధనల ప్రకారం వర్తింపజేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఏపీ డీజీపీకి ప్రభుత్వం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన పనిచేశారు. ఆ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి ప్రత్యర్థులను టార్గెట్ చేశారనే ఆరోపణలు మాత్రం అయితే గట్టిగా ఉన్నాయి. దానికి సంబంధించి కేసులు అయితే నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో జరిగినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కుమారుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరైన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. సో ఇప్పటికైతే మహానటి కాదంబరి జత్వాని కేసులో అయితే ఏపీ సిటీ అధికారులు ఈ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకున్నదంతా గ్రూప్ 1కి సంబంధించి ఏదో నడుస్తుంది. అది కూడా రేపో మాపో వీగిపోతుంది. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూటమి ప్రభుత్వం మీద ఇక్కడ దాకున్నాడు. అర్థమైందా? ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడతారో మీరు అందరూ కూడా చూస్తారు.